చంద్రబాబు నాయుడు గారే స్వయంగా ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వబోతున్నారని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. ఎలా ఫీల్ అవుతున్నారు? అవును, బాగుంది, మంచి పద్ధతే కదా. జనాలు 5 ఏళ్ళు అలవాటు పడిపోయారు దానికి. ఇంటికి తీసుకొచ్చి పెన్షన్ ఇవ్వడం అనేది జనాలు అంటే వయసులో ఉన్న వాళ్ళు కాదు, వృద్ధులు, వికలాంగులు వాళ్ళందరూ బాగా అలవాటు పడ్డారు. ఆ పథకం క్యాన్సిల్ చేస్తే మళ్ళీ ప్రభుత్వం మీద రిమార్క్ వచ్చింది. కంటిన్యూ చేయడం అనేది అందరికీ ఉపయోగం, మంచిది. స్వయంగా చంద్రబాబు గారే ఇంటికి వెళ్ళి ఇస్తున్నారని కూడా వార్తలు. స్వయంగా అంటే ప్రజల మీద ఉన్న వాళ్ళకి ఇష్టం ఉండొచ్చు, అభిమానం అవ్వచ్చు. అంటే అందరికీ ఇవ్వడం సాధ్యం కాదు, బట్ సాధ్యమైనంత వరకు కొంతమందికైనా ఇస్తారంటే అది మంచి మనసు. అది చంద్రబాబు గారు రేపు పొద్దున ఇంటికి వెళ్ళి పెన్షన్ మొదటిసారిగా ఇవ్వబోతున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి? అందరిలాగే పాత గవర్నమెంట్ ఎలా చేసిందో ఈ గవర్నమెంట్ కూడా అలానే చేసిద్ది అనుకుంటున్నాం. సార్, స్వయంగా చంద్రబాబు గారే రేపు పొద్దున ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇస్తున్నారని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. ఎలా ఫీల్ అవుతుంది? అది ఇంకా టైం తీసుకుంటుంది అన్నాడు కదా. ఇచ్చిన వార్తలు ఇప్పుడు అన్నీ కావాలి, అన్నీ ఇస్తామని ఇచ్చారు, కానీ అది ఇచ్చేదా ఇంకా టైం తీసుకుంటుంది కదా. చూడాలి, వెయిట్ చేయాలి. మనం చూడకపోతే అప్పుడు చంద్రబాబు నాయుడు మీద ఫైట్ చేస్తాం మనం. అది అంటే చంద్రబాబు నాయుడు గారు మారిపోయిన చంద్రబాబు నాయుడు మీ అందరూ చూస్తారు అంటారు, అందరూ నేను మారిపోయాను అంటాడు. కానీ ఇప్పుడు ఈ జనాలకి ఇచ్చే ఒక జీవన భృతి పెన్షన్స్ కానీ ఇంకా ఇటువంటివన్నీ కూడా అందరికి మంచి అభివృద్ధి చేస్తే మంచి, లేదంటే చంద్రబాబు నాయుడు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు. అది సార్, చంద్రబాబు గారు ఎప్పటి నుంచి పెన్షన్ ఇవ్వబోతున్నారు? ఎలా ఫీల్ అవుతున్నారు ప్రజలందరూ? బాగానే ఉంటుంది. చంద్రబాబు గారే వెళ్ళి రేపు పొద్దున పెన్షన్ ఇవ్వబోతున్నారు. అవును, రాష్ట్ర ప్రజలు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటంటే? ఆనందంగానే ఉంటారు. పెన్షన్ ఇస్తే పెన్షనే కాదు, ఆయన చేస్తే ఏదైనా బాగుంటుంది. ఓకే సార్, ఎలా ఉండబోద్ది అంటారు? రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అంటారు ఇప్పటి నుంచి? ప్రస్తుతానిగా ఈ మొత్తం బొక్కలు ఉన్నాయిగా, ఇవన్నీ పూర్తితే అప్పుడు లైన్లోకి వస్తుంది. సార్, అదే 3,000 గతంలో జగన్మోహన్ రెడ్డి 4 సంవత్సరాలు పట్టింది. ప్రతి నెల అప్పులకి వెళ్ళాడు ఏంటి, వాళ్ళని రాష్ట్రంగా తయారు చేయాలి. ప్రతి నెల అప్పుకి వెళ్ళాడుగా జగన్. అది వెళ్ళకుండా ఉంటే మన మీద భారం తగ్గుద్ది. సార్, భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి పెన్షన్ ఇంటికి వెళ్ళి ఇవ్వలేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఇవ్వబోతున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటో? జగన్ కూడా ఇచ్చాడు ఇంటింటికి, కానీ అప్పు. అది మెయిన్ పాయింట్, అప్పు. ప్రతి నెల అప్పులు అడుక్కోవడం, తెచ్చి పెడదాం. సంక్షేమం లేదు. అది అంటే సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుతో నేను చూస్తాను, సంపద సృష్టిస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. చేయగలడు ఆయన, అందుకనే జనాలు ఓట్లు వేశారు. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వలేదు. ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వబోతున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి? పెన్షన్ ఆయన కూడా ఇచ్చారు, ఇంటికి వచ్చి ఇడిగో ఇస్తున్నారు అంతే. అదే పెద్ద ఇష్యూ కాదు, కానీ కార్యక్రమాలు ఇంకా ముందు, ఇప్పుడే స్టార్ట్ అయింది, ఇంకా ముందు చూడాలి. ఓకే సార్, జగన్మోహన్ రెడ్డి 3,000 పెన్షన్ 4 సంవత్సరాలు పట్టింది పెంచడానికి. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి 1,000 రూపాయలు పెంచారు. ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి? అదే అందులో ఇప్పుడు ఆయన ఇస్తారని 3,000 సంవత్సరంగా పెంచుకుంటా, అది తీసుకున్న వాళ్ళకి తెలియాలి ఆ బాధ. ఇప్పుడు 4,000 ఇస్తా ఎంత ఆనందంగా వాళ్ళు ఎంత ఆనందపడుతున్నారో వాళ్ళని అడిగితే ఇంకా బాగా తెలుస్తుంది మాకంటే. సార్, ఫస్ట్ టైం ముఖ్యమంత్రి గారు వెళ్ళి రేపు పొద్దున పెన్షన్ ఇంటికి వెళ్ళి ఇవ్వబోతున్నారంట. ఎలా ఫీల్ అవుతున్నారు? వెరీ గుడ్, ఎక్సలెంట్, వెరీ గుడ్, వెరీ గుడ్. సార్, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎలాంటి మార్పులు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే రాబోయే రోజు ప్రజలందరికీ అట్లా ట్యాక్సీలు తగ్గించడము, దాని భవిష్యత్తులో కలిపి రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చరు అవన్నీ చేస్తే బాగుంటుంది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ఇవ్వబోతున్నారు ఇంటికి వెళ్ళి. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. చెప్పినట్టుగానే 4,000 ఇస్తున్నారు, సో హ్యాపీయే కదా. సార్, గతంలో జగన్మోహన్ రెడ్డి 3,000 పెన్షన్ 4 సార్లుగా పెంచడం జరిగింది. అదే చంద్రబాబు నాయుడు 1,000 రూపాయలు ఒకేసారి పెంచడం జరిగింది. ఎలా ఫీల్ అవుతుంది? చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. యాక్చువల్గా నేనైతే అనుకోలేదు 1,000 రూపాయలు ఒకేసారి పెంచుతారని. సేమ్ 250 పెంచుతారు అనుకున్నా, బట్ అన్న విధంగానే 1,000 పెంచారు. ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి వెళ్ళి ఇంటికి పెన్షన్ ఇవ్వబోతున్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఎలా ఫీల్ అవుతున్నారు? ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారే ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వబోతున్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషం ఉంది. ఆయనలో బాగా మార్పు వచ్చింది. అప్పటికి కూడా చాలా మార్పు వచ్చింది. ఆయన ఇదివరకి కానీ ఇప్పటికి బాగా మార్పు వచ్చింది. సార్, మారిపోయిన చంద్రబాబు నాయుడిని మీ అందరూ చూస్తారని చెప్పడానికి ఎలా చూస్తున్నారు? చూస్తున్నాం కదా, ఆల్రెడీ చూస్తున్నా. అప్పటికి కూడా చాలా మార్పులు వచ్చినాయి. ఆయన మన ఫస్ట్ టైం చంద్రబాబు గారు ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వబోతున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి? ఎవరిని ఇంకా రేపు రానివ్వండి, వచ్చిన తర్వాత అప్పుడు చెప్తాము. ఇప్పుడు ఇవ్వకుండా ఎలా చెప్తాము? ఇంటింటికి వెళ్ళి పెన్షన్ రేపు పొద్దునే ఇవ్వబోతున్నారు. చంద్రబాబు నాయుడు స్వయంగా ఇవ్వబోతున్నారు.
ఫీల్ అవుతున్నారు ఏంటి? పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళని అడగాలి, నేను ఎట్లా ఫీల్ అవుతాను. ఆయన వాలంటీర్ వ్యవస్థ వద్దన్నారు కదా, మరి ఆయన ఇంటికి వెళ్ళి వాలంటీర్ వ్యవస్థలో ఇస్తుంటే ఎలాగా? వాలంటీర్ వ్యవస్థ వద్దు, పంపిణీ వాళ్ళకి ఇవ్వద్దు అన్నారు, అంటే ఇంటికి వెళ్ళి ఇవ్వద్దు అని గ్రామ సచివాలయం వాళ్ళు ఇవ్వాలి. గ్రామ సచివాలయం ద్వారా కానీ ఆశా వర్కర్లు కానీ ఆశా వర్కర్ ఇవ్వాలి. మరి ఆయన ఆశా వర్కర్ కాదు, గ్రామ సచివాలయం స్టాఫ్ కాదు. ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వడం అన్నది వృద్ధులకి, అవిటి వాళ్ళు, నడవలేని వాళ్ళు, కదలలేని వాళ్ళకి ఇవ్వచ్చు. మిగతా వాళ్ళు కనీసం వచ్చి నెలకు ఒకసారి వచ్చి తీసుకెళ్ళడానికి ఏముంది. అందుకే సచివాలయాల్లోనూ కార్యాలయాల్లో మాత్రమే ఇస్తే మంచిది యాక్చువల్గా. అది కంటిన్యూ చేసేట్టుగా ఉంటే రేపు ఇవ్వడం, ఆయన ఇవ్వడం అంటే పర్వాలేదు, ఒకసారికి ప్రారంభం ఇనాగ్రేషన్ లాగా. రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వద్దకు వెళ్ళి పెన్షన్ ఇవ్వబోతున్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి, ఎలా ఫీల్ అవుతున్నారు? మంచి ఐడియా అది. ఇంటి సచివాలయం ద్వారా వాలంటీర్ కాకుండా సచివాలయం ద్వారా ఇస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఒక రకంగా మంచి పనే కదా అది, అది నా ఉద్దేశం. స్వయంగా చంద్రబాబు నాయుడు గారే ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇస్తున్నారని చెప్పుకోవడం స్వయంగా వెళ్తలేదు కదా, వేళ ద్వారా వెళ్తున్నారని తెలిసింది. మరి నాకు దాని మీద ఐడియా లేదు. చంద్రబాబు గారే రేపొద్దున ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వబోతున్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి, ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి? చంద్రబాబు నాయుడు గారే ఇంటికి వెళ్ళి పింఛన్ ఇస్తున్నారంటే అది గొప్ప విషయమే. పర్లేదు, ఎవరికన్నా లేనివాడికి ఇస్తామంటే అది గొప్ప విషయమే. ఉన్నవాడు అంటే ఎలాగైనా తిరగలడు. ఇంట్లో లెగలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు, ముసలా ముతక వాళ్ళు, వికలాంగులు, అలాంటి వాళ్ళకి ఇస్తామంటే చాలా చెప్పుకోవాల్సిన విషయం. చంద్రబాబు గారే రేపొద్దున ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వబోతున్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి, ఎలా ఫీల్ అవుతున్నారు? ఏమో మరి అంటున్నారు, మరి వస్తే బాగుంటుంది వెళ్ళమ్మటే. చంద్రబాబు నాయుడుకి ఓటేసామండి. మరి ఆయన చెప్పాడు, కార్యకర్తలు మరి ఇది అవుతున్నారు, ఆశా వర్కర్లు వాళ్ళు వస్తున్నారు, మరి ఎవరు ఇస్తారు? వెళ్ళమ్మటే పింఛను వాళ్ళు ఉండగా తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. మరి ఇప్పుడేమో ఇళ్ళమ్మటే ఇస్తేనే మంచిది. మనం వెళ్ళి తెచ్చుకోవాలంటే తెచ్చుకోలేము కదా. ఇప్పుడు కొద్దిగా నడిచే వాళ్ళు ఉంటారు, నడవలేని వాళ్ళు ఉంటారు. చంద్రబాబు గారే స్వయంగా ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇస్తారని చెప్పి వార్తలు వస్తున్నాయి, ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి? మంచిగా ఫీల్ అవుతున్నాం, చాలా చాలా సంతోషిస్తున్నాం. ఇప్పుడు పార్టీ మారింది, అందరిలో చాలా ఉత్సాహం, చాలా సంతోషిస్తున్నారు జనాలు. పార్టీ మారేటప్పటికి అందరికి 55 ఏళ్ళకి పెన్షన్లు వస్తున్నాయని వార్తలు చాలామంది వినిపిస్తున్నారు, వార్తల్లో చెప్తున్నాడని. మాకు ఇది ఆయనకి 62 ఏళ్ళు, ఆయనకి చూపించండి మీడియాలో. ఆయనకి ఇప్పుడు దాకా పింఛన్ లేదు, ఆధార్ కార్డులో తప్పు పడింది. తప్పు పడితే ఆధార్ కార్డు మార్చినా ఉపయోగం లేదంట, ఎందుకంటే ఆధార్ హిస్టరీ వల్ల వాళ్ళకి పింఛన్ చేయడానికి కుదరదన్నారు. ఇప్పుడు చంద్రబాబు గారు 55 ఏళ్ళకి పింఛన్ పెట్టారంట, 4000 చేశారంట పింఛన్లు. ఇప్పుడు మంచిగా చేస్తారు చంద్రబాబు నాయుడు అంటున్నారు. ప్రజల మీద గ్యాస్ కానీ అవన్నీ భారం పడిపోయింది కదయ్యా అప్పుడు గతంలో. మరి చంద్రబాబు హయాంలో 600కి గ్యాస్ బండ తీసుకున్నాం, ఇప్పుడు 1100 పెట్టి గ్యాస్ బండ కొన్నాం. ప్రభుత్వం మారింది, అందరిలో ఉత్సాహంగా ఉన్నారు, అందరూ సంతోషిస్తున్నారు. చాలా బాగా యాక్టివేషన్ వచ్చింది జనాల్లోకి. ప్రభుత్వం మారేటప్పటికి ప్రభుత్వం మారాలని కంకణం కట్టి చంద్రబాబు నాయుడు గారికి ఓటేసాం. మేము అందరం కంకణం కట్టాము బాబు రావాలని. చాలా జనంలో చాలా తేడా వచ్చేసింది, ఎందుకంటే ప్రజల మీద భారం పడిపోయింది. బాగా సరుకులు కాడించి, రేషన్ కాడించి అన్నీ భారం పడిపోయింది. ఎందుకంటే ఆడవాళ్ళు బతకాలి కదయ్యా, ప్రతీది ఒక్కటి కాదు, నిత్యావసర సరుకులు కాడించి, గ్యాస్ బండలు కాడించి అన్నీ. అందుకని ప్రభుత్వం మారాలని కంకణం కట్టారు, కానీ ప్రభుత్వం మార్చారు. ఇప్పుడు చంద్రబాబు గారు న్యాయపరంగా పోతారు. గతంలో చేశారు కదా, అతను పెద్ద ఆయన, పెద్ద వయసు, చూసిపోతారు.